హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ కాదు, లాంగ్ వీడియోని మినీ బ్లాగ్ అని అన్ని షార్ట్స్కి చెప్పి అలవాటు అయిపోయింది. ఇక ఈరోజు నా వీడియో ఏంది అనేది తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. తమ్నైల్ ఏం పెడుతున్నా నాకైతే ఐడియా లేదు. ఇంకా ఈరోజు అయితే నేను ఒక ప్లేస్కి పోతున్నా, అందుకే పొద్దున్నే లేచిన. ఎంత అంటే 4:30కే లేచిన. ఎప్పుడు లేవా, ఈరోజు పోయిడు ఉంది కాబట్టి పొద్దున లేవాల్సి వచ్చింది. ఇక నేను ఎక్కడికి పోతున్నా అనేది అయితే ఇంకా తర్వాత నెక్స్ట్ వీడియో తీస్తూ ఉంటా కదా, అందులో అయితే చెప్తా. మొత్తము ఇప్పుడే చెప్పేస్తే తర్వాత చెప్పడానికి ఏముండదు. అందుకే ఇక మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి పోదాం అంటే ఇట్లా అనుకుంటున్నాము, కానీ ఇన్ని రోజులకు కుదిరింది. అందుకే హ్యాపీగా ఉన్నా నేనైతే. అయితే వెళ్ళేది నేను ఒక్కదాన్ని, మా ఆయన అయితే అస్సలేడు. అందుకే ఆయన కోసం ఇప్పుడు వంట చేయాలి, వంట చేసి పోవాలి. ఇంకా ఇంత పొద్దున ఎందుకు లేచిన అంటే లేచి వంట చేసి పోవాలి కాబట్టి టైం సరిపోదు. అందుకే పొద్దున్న లేచిన. మళ్ళీ నేను పోయేదేమో బస్సు మన టైంకి ఉండదు కదా, అనుకున్న టైంకి అయితే పోవాలి, అందరికీ చెప్పిన టైంకి పోవాలి కదా. అందుకే తొందరనే లేచి రెడీ అయితే బస్సు కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఇక నేనైతే ఇప్పుడు వీడికి ఇంతే తీస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటా మ్యాటర్ అంతా చెప్పుకుంటున్నాను అనుకో, ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి మ్యాటర్ ఏముండదు. మళ్ళీ ఇప్పుడు వీడియో తీసుకుంటా ఉంటే నాకు టైం సరిపోదు, తొందరగా పోవాలి కాబట్టి. సరే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ తీస్తా వీడియో. ఇప్పుడైతే పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి రెడీ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రెడీ అయినాక కలుద్దాం. హాయ్, నేనైతే రెడీ అయిపోయినా. టైము 7కి వెళ్తా అని చెప్పిన మా ఫ్రెండ్స్కి అయితే 7:30 అవుతుంది. ఇక ఇప్పుడు పోవాలి, మా ఆయన లేవలేదు ఇంకా. నేనైతే రెడీ అయినా ఫ్రెండ్స్. ఇంకా చెప్పేసిన కదా మా ఫ్రెండ్స్కి 7కి అని చెప్పినా అని. ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే పోతున్నా. ఇక ఇప్పుడు బయలుదేరుతా. ఇంకా మళ్ళీ పోయిన తర్వాత లేదా పోయేటప్పుడు చూపిస్తా. నేను మెదక్కి వచ్చిన. వీడికైతే ఫ్రెండ్స్ అందరు వస్తామన్నారు. ఇంకా అందరం అయితే కలుస్తున్నాము. 10 వరకు అయితే రమ్మని చెప్పినాము అందరికీ. ఇప్పుడు 9:40 అవుతుంది. నేనైతే ఇక్కడికి వచ్చేసిన. ఇక వాళ్ళు రావడమే వెయిట్ చేయాలి. ఇంకా కొంతమంది అయితే ఆల్రెడీ వచ్చిరంట, కానీ మళ్ళీ వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇక మిగతా వాళ్ళకి వస్తారు. నేను లేట్ అవుతుంది కావచ్చు, అందరు కదా వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు అని అనుకున్నా, కానీ ఆల్మోస్ట్ అందరు దగ్గర దాకా అయితే వచ్చిర్రు. ఇంకా మేమైతే ఇప్పుడు అందరం కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎడపాయలకు అయితే పోతున్నాము. ఇంకా వాళ్ళు వచ్చినాక అయినా చూపిస్తా. బస్ అంతా ఖాళీ ఉంది, ఫ్రెండ్స్ వచ్చేసిర్రు. సోనీ అటు ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను కలవక? 10 years అయిపోయింది అందరం కలిసి. ఈమె ఒక్కదాన్ని 10 years అవుతుంది. ఇక వీళ్ళిద్దరిని అయితే మధ్యలో కలిసిన అనుకో, సోని ఒక్కతే. ఇక ఈ నుంచి అయితే ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మధ్యలో ఇంకా వేరే ఫ్రెండ్స్ కలుస్తారు, చూపిస్తా. ఒకసారి ఎన్నుకుంటాను అనిపిస్తలేదు. అందరం కలిసి కార్లో సెట్ అయిపోయినాం పట్టకున్నా. సోనీ బక్కగుండట్లా మీద కూర్చుంది మంచిగా. రావాలి ఫ్రెండ్స్ అందరు. ముందు కాదు ముందు మీరు చేసిర్రా లేదా చెప్పురు నాకు. మీరు అందరు చేసిర్రా లేదా సబ్స్క్రైబ్ చెప్పుర్రు. అదే అంటున్నా, ఉట్టిగా చూస్తుర్రా మరి సబ్స్క్రైబ్ చేసుకురా. ఇగో సోనీ చెప్తుంది కదా ఫ్రెండ్స్, చెయ్యుర్రి. అసలే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత కలిసినాము. ఇగో ఈ మిగిన 10 years తర్వాతనే కలిసినాము. ఈ మిగిన యూట్యూబ్ ఛానల్ ఉంది. పేరేం పేరు చెప్పు? ఈమె ఫాలో కండ్రి, ఇంకొకరిగిన ఫాలో కండ్రి అంటారు. వీళ్ళందరికీ ఉందని నాకు గిన తెలియదు, ఇప్పుడే చెప్తారు. అందరు బయట పడతారు ఒక్కొక్కరు. ఇంకా ఫ్రెండ్స్ అయితే అందరం వచ్చేసినాం. ఇంక ఇద్దరు వచ్చేది గ్యాప్ ఉంది. వాళ్ళిద్దరు అయితే ఇంకా డైరెక్ట్ అక్కడనే దిగుతామన్నారు.
చెప్పురు ఎందుకు అయినాము అందరూ చెప్పురు అన్ని నేనే చెప్తే బాగుంటుంది కదా. వద్దులే ఇష్టం టిఫిన్ చేయడానికి ఆయన మీద అందరం ఉన్నాం కానీ ఇద్దరు ఫ్రెండ్స్ మిస్ అయ్యారు పాపం. వాళ్ళు టిఫిన్ చేయకుండా రావచ్చు. అదే వాళ్ళకి పార్సల్ తీసుకుపోవాలి. కానీ మేము అందరం కలిసిన మనల్ని చూస్తే అయ్యో అందరు ఒక్క దగ్గర కలిసి కూర్చొని ఇంటికి అనుకుంటారు. ఇడ్లీ వడ మా ఫ్రెండ్ రెడీ అవుతుంది ఇక్కడ రూమ్ కావాలి మరి. రూమ్కి వచ్చినాం ఇప్పుడే. మేము ఇక్కడ అయితే రూమ్ బుక్ చేసుకున్నాము, ఏసీ రూము. రూమ్ బాగుంది, ఎట్లుంటుందో అని అనుకున్నాం కానీ ఇగో స్పెషల్గా బాక్సులదే అని చెప్తుంది డ్యాన్సులు చేసుకుంటందుకు. అదే చెప్తుంది డ్యాన్సులు చేస్తామని. కానీ మేమైతే అందరం వచ్చినాం కానీ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు, ఆగమైపోయారు. అంటే వాళ్ళకు ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఫోన్ చేస్తే గినా కలుస్తలేదు, వాళ్ళు ఏడున్నారో తెలుస్తలేదు మాకైతే. ఇంకా వాళ్ళిద్దరు మమ్మల్ని కలిసిరు అని అంటే ఇక అందరం ఒక్క దగ్గర ఉన్నట్టు. ఇక వాళ్ళిద్దరి కోసమే వెయిటింగు. కానీ ఎక్కడున్నారని అడుగుదామని అంటేనేమో ఫోన్లు అయితే కలుస్తలేవు. మరి టెంపుల్ దగ్గర ఉన్నారో ఏమో, అక్కడికైతే పోవాలి. అదే వాళ్ళు వచ్చేదాకా కొంచెం ఇద్దరైతే ఉన్నారు, ఇంకా ఒక్కళ్ళు లేరు, చూడాలి. ఇప్పుడైతే ఇక్కడ నుండి టెంపుల్కి పోతాం మేము. ఇంకా డైరెక్ట్ టెంపుల్కే పోతుంటాం కానీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏడున్నారో తెలియక ఇక్కడ ఆగాల్సి వచ్చింది మేము. ఓకే సోనీ, నువ్వైతే రెడీగా మంచిగా ఓకే. ఓకే ఇగో మా ఇద్దరు ఫ్రెండ్స్ తప్పిపోయారని చెప్పినాం కదా. ఇగో ఈమె ఒకటి, ఇంకో ఫ్రెండ్ అంటే ఇద్దరే స్పెషల్గా చీరలు కట్టుకొని వచ్చిర్రు. ఇగో ఏడపాయల 12 అవుతుంది. ఇక దర్శనం ఏ టైంకి అవుతుందో. స్పెషల్ దర్శనం చేపిస్తామని చెప్పిర్రు మాకు తెలిసిన వాళ్ళు. అక్కడ ముందటకి స్పెషల్ దర్శనం. ఇగో ఈమెనే స్పెషల్ దర్శనం చేపిస్తుంది. ఫోన్ బిజీ ఉంది దర్శనం కోసం. మా గ్యాంగ్ టెంపుల్లో నుంచి బయటకు వచ్చినాం. టెంపుల్లో దర్శనం అయిపోయింది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇంకా స్పెషల్ దర్శనకు పోయినాం కానీ అయినా బాగా టైం పట్టింది. ఇక ఫోటో అయితే దిగినాము, ఫ్రెండ్స్ అందరం కలిసినామని. మా ఫ్రెండ్స్ ఏమో ఎండలో నిలబడి ఫోటో తీసుకుంటారు, మేమేమో కాలు కాలుతున్నాయని ఇట్లా వచ్చేసినాము. దిగు మంచిగా. ఇంకా ముందట పోతున్నారు ఇంకా కొంతమంది. ఆగండి కదా మమత, వాళ్ళు వస్తారు ఫోటో తీసుకొని. మనం పోతే వాళ్ళు ఎట్లా వస్తారు? వస్తారు అనుకుంటారా వాళ్ళు? ఆగురి, రండి గిడ గిడ కొద్దిసేపు నిలబడదాం. మళ్ళీ వాళ్ళు మనల్ని లెంకుతారు. పెట్టుకోండి, బాక్స్ అన్నావు కదా, పెట్టుకో. బ్లూటూత్ మరీ తీసుకొచ్చినాము పాటలు పెట్టుకోవడానికి. కానీ ఇక్కడ మొత్తం సిగ్నలే లేదు. చేయండి, ఎవరు పెట్టుకుంటారో డ్యాన్స్ మీ ఇష్టం. అందరికంటే ముందు సోనీ డిసప్పాయింట్ అయింది కదా. మంజు, మటన్ బిర్యానీ కావాలన్నావు కదా, ఎట్లుంది చెప్పు మటన్ బిర్యానీ? నీ ఒక్కదాని కోసమే తెలుసా మటన్ బిర్యానీ చెప్పింది? చెప్పు, బాగుందా? మీరు చెప్పు మటన్ బిర్యానీ ఎట్లుందో. శిరీష్ ఎటువైంది కనిపిస్తుంది. క్రెడిట్ అంతా కాకపోతే వంట చేసిన అతన్ని మాట్లాడింది అయితే వాళ్ళే. అంటే అందరు బాగా అయ్యారు కదా వంట.
బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సిగ్నేచర్స్ పెడుతురు మా ఫ్రెండ్స్ అందరూ. నీ పేరు రాయు. అందరు సిగ్నేచర్స్ పెట్టండి, ఏదో ఒక మెమొరీ నాకు. రాయండి 2-3 ఏంది, ఇంకో ఖర్చు బయట కొనుకొచ్చుకుందాం. ఇంకా ఇంకా ఎవరున్నారు? మంజు ఫస్ట్ రాసింది. మమత మమత ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. బాగుంది మంచూరియా. మళ్ళీ మంచూరియా తినడానికి కష్టం. మీరు బాగుందా మంచూరియా? మంచూరియా బాగుందా చెప్పండి. బాగుందా? సూపర్. ఆర్డర్ లేదు. ఎప్పుడు తినలే మంచూరియా. మంచూరియా ఎప్పుడు తినలే, టిఫినే చేసిన ఎప్పుడైనా. టిఫిన్ చేసిన, మీల్స్ తిన్నా కానీ ఇది ఎప్పుడు తినలే. అయిపోయింది ఫ్రెండ్స్, మేమైతే ఇంటికి వచ్చేసినాము. కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. అటే వెళ్ళేది ఉండే కానీ ఇక ఈడ ఆకర్ష ఉందని చెప్పి ఇక ఇక్కడ దాకా వచ్చిన కదా, దాన్ని చూసిపోదాం అనిపించింది, అందుకే వచ్చిన. ఇంకా మళ్ళీ రేపు అయితే అటు పోవాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరిగిన ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు. అయిపోయింది ఫ్రెండ్స్, నా బ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ఈరోజు అయితే మా డే ఇట్లా గడిచిపోయింది. కానీ మేమైతే ఇంకేదో అనుకున్నాము, ఆడ ఏదో అయింది. ఫుల్ అసలు అయితే సిగ్నల్ ఏమాత్రం గిన లేదు ఏడపైలలో. మంచిగా సాంగ్స్ పెట్టుకుందాము, ఏదేదో అనుకున్నాము, రీల్స్ చేద్దాము అట్లా. కానీ సిగ్నల్ అయితే మొత్తం లేకుండే. అమ్మో. ఓకే ఫ్రెండ్స్, అవును చెప్పడం మధ్యలో ఆపేసా కదా. అదే మాకైతే సిగ్నల్ రాలేదు మొత్తం ఆడ. ఇంకా సిగ్నల్ వస్తే బాగుంటుండే, మస్తు టైం ఉంది మాకు. కానీ ఇంకా మంచిగా రీల్స్ చేద్దాము, ఇట్లా డ్యాన్సులు చేద్దాము అనుకున్నాము సాంగ్స్ పెట్టుకొని. అన్నీ ఓకేనే కానీ ఆడ సాంగ్స్ పెట్టుకుందామంటే సిగ్నల్ ఏ మాత్రంగా లేదు. కనీసం ఎవరైనా ఫోన్లు చేస్తే ఫోన్లు గిన కలవలేవు. ఇంకా సిగ్నల్ లేక ఒక్కటి ప్రాబ్లం అయింది, అంతేగాని మిగతా అన్నీ అయితే ఓకేనే. అంతే, ఇంకా అది ఉంటే అయితే మాకు ఇంకా లేట్ అవుతుండే. ఇంకా లేదు కాబట్టి ఆడ చేసేది ఏం లేదు. అక్కడ నుంచి అయితే బయలుదేరి వచ్చేసినాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.